తల్లికి వందనంకి సంబంధించి ఈరోజు మనకి అధికారికంగా డబ్బులు అయితే రిలీజ్ కాబోతుంది. కాకపోతే చాలామంది అన్న ఇప్పటికీ సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో మా నేమ్ లేదు, ఇంకొంతమందికి ఇంకా ఏమన్నా యాడ్ అవుతుంది, అమౌంట్ అనేది ఎప్పుడు క్రెడిట్ అవుతుంది ఏంటి అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గవర్నమెంట్ రెండు విధాలుగా పేమెంట్ స్టేటస్ కానీ అప్లికేషన్ స్టేటస్ కానీ చెక్ చేసుకోవడానికి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క యాప్ వచ్చేసి లీప్ యాప్ అండి. ఈ యాప్లో మన యొక్క స్టూడెంట్కి సంబంధించి ఎలిజిబుల్లో ఉన్నామా లేదా, పేమెంట్ అనేది క్రెడిట్ అయిందా లేదా అనేది అక్కడ 100% క్లియర్గా అయితే చూపిస్తుంది. ఇన్ కేస్ మనం వెబ్సైట్ ద్వారా వెళ్ళినట్టయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోయిన తర్వాత కొంత సమయానికైతే మనకి అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. కాకపోతే లీప్ యాప్ అనేది గవర్నమెంట్ ప్రవేశపెట్టిన యాప్లో ఒక స్టూడెంట్కి సంబంధించి కంప్లీట్ బయోడేటా, ఆ యొక్క స్టూడెంట్ యొక్క అటెండెన్స్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఏంటి స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ అప్డేట్ ఏంటి, అపార ఐడికి సంబంధించి కానీ మొబైల్ నెంబర్ కానీ సో అండ్ సో వాట్, ఇకపోతే తల్లికి వందనం సంబంధించి కూడా ఒక మాడ్యూల్ యాడ్ చేయడం జరిగింది ఈ యొక్క లీప్ యాప్లో. ఈ యాప్లో వచ్చేసి సింపుల్గా మనకు తల్లికి వందనం వచ్చిందా లేదా, ఎలిజిబిలిటీలో ఉన్నామా లేదా అనేది క్లియర్గా అక్కడి నుంచే తెలుసుకోవచ్చును. ఆ ప్రాసెస్ అనేది ఎలా ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ ఈ లీప్ యాప్ గురించి మీకు తెలుసని కామెంట్ చేయండి. ఇన్ కేస్ తెలియకపోతే ఇంకా తెలీదు. ఫర్దర్గా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ సింబల్ కానీ హార్ట్ సింబల్ కానీ ఇవ్వండి. సో క్లారిటీ ఏంటంటే లీప్ యాప్లో మనము తల్లికి వందనకు సంబంధించి పేమెంట్ స్టేటస్, ఇకపోతే అప్లికేషన్ స్టేటస్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి లీప్ యాప్ అండి. ఈ యొక్క యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ అన్ని అలో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఆప్షన్ అలో ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్టూడెంటా డిపార్ట్మెంటా అని 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, మనం స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే అలో చేయమని అడుగుతుంది. లొకేషన్, ఫోన్ కాల్స్, ఇకపోతే ఇమేజెస్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ప్రధానంగా మనకి ఇక్కడ 2 బాక్స్లు అయితే ఉంటాయి. ఈ బాక్స్లో వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, ఇకపోతే ఎంటర్ ఐడి. సో ఇక్కడ ఎంటర్ ఐడి దగ్గర 3 ఆప్షన్స్ ఉంటాయి: మొబైల్ నెంబర్, అపార ఐడి, ఇకపోతే పెన్ నెంబర్. మీ యొక్క పాపకి అంటే ఇక్కడ వచ్చేసి మనకి డైరెక్ట్గా ఎవరైతే తల్లికి వందనకు సంబంధించి చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. అపార ఐడి తెలిస్తే అపార ఐడి ఎంటర్ చేయండి, పెన్ ఐడి తెలిస్తే పెన్ ఐడి తెలుసండి. ఇంతకు ఇవన్నీ వద్దనుకుంటే జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ అయి ఉంటుందో పిల్లలకి, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మర్సన్ షుడ్ బీగా ఎంటర్ చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్లో ఏ విధంగా అయితే ఉందో స్కూల్లో ఏదైతే ఎంటర్ చేస్తారో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇకపోతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు సంబంధించి మొబైల్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేసామో దానికి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆధార్కి లింక్ అయింది. సో ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వెరిఫై ఓటీపీ అనేది రావడం జరిగింది. సో ఓటీపీ అనేది మనం ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనకు ఈ యొక్క లీప్ యాప్ అనేది కంప్లీట్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడనే మనము అటెండెన్స్ చూడొచ్చు, పేమెంట్ వచ్చిందా లేదా చూడొచ్చు, అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయొచ్చు. సో ఈ రోజు అనేది మనకు అమౌంట్ రిలీజ్ అయిన తర్వాత వెబ్సైట్ అనేది సర్వర్ ఇష్యూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యాప్లో ట్రై చేయండి. సో ఇక్కడ స్క్రీన్ లాక్ లేదా యూస్ లాగిన్ అడుగుతుంది. డైరెక్ట్గా మీరు లాక్ అయినది పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదంటే డైరెక్ట్ యూస్ లాగిన్ మీద క్లిక్ చేస్తానే మనకు డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ వ్యూ అటెండెన్స్, సెండ్ ప్రొఫైల్, ఇకపోతే అలాగే వ్యూ మార్క్స్, ఇకపోతే సమ్మరీ వీడియోస్, సో అండ్ సో వాటి ఇక్కడ వచ్చేసి ఆ పర్సన్ యొక్క పేరు, మనం ఎవరి పేరు మీద అయితే లాగిన్ అయ్యామో వాళ్ళ పేరు, వాళ్ళ ఐడి, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇకపోతే వాళ్ళ అటెండెన్స్ చూసుకున్నట్టయితే ఆబ్సెంట్ ఎంతమంది ఉన్నారు, ప్రజెంట్ ఎంత ఉంది ఏంటనేది చూసుకోవచ్చు. ఫైనల్గా కిందికి ఇట్లా వచ్చినట్టయితే మనకి ఇక్కడ చూడండి తల్లికి వందనం స్టేటస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా ఈ తల్లికి వందనం స్టేటస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మన యొక్క స్టూడెంట్ పేరు వచ్చి వాళ్ళు ఎలిజిబుల్లో ఉన్నారా, ఇన్ఎలిజిబుల్లో ఉన్నారా, రిమార్క్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ బ్లూబెల్ స్కూల్, వీళ్ళు ఏ స్కూల్లో చదివారు, ఎన్నో క్లాస్ చదివారు, ఇకపోతే వాళ్ళకి సంబంధించి పెన్ ఐడి కూడా ఇక్కడే ఉంటుంది, ఇకపోతే వాళ్ళ పేరు, వాళ్ళ పేరెంట్స్ పేరు, ఇకపోతే ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ స్టేటస్, ఎలిజిబుల్ అనేది ఉంది, రిమార్క్స్, పేమెంట్ స్టేటస్, అమౌంట్ అనేది క్రెడిట్ అయిన తర్వాత ఇక్కడ పేమెంట్ స్టేటస్ ఏదైతే ఉంటుందో ఈ పేమెంట్ స్టేటస్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇక్కడికి క్లియర్ అనుకుంటా. జస్ట్ ఈ యొక్క అపార ఐడి అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క స్టూడెంట్ సంబంధించి లాగిన్ అవ్వండి. అపార ఐడి ద్వారా కానీ, పెన్ ఐడి ద్వారా కానీ, మొబైల్ నెంబర్ ద్వారా కానీ లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మనకు సంబంధించి అక్కడ తల్లికి వందనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ క్రెడిట్ అయితే పేమెంట్ స్టేటస్, ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబుల్, ఇన్ కేస్ అక్కడ ఇన్ఎలిజిబుల్ ఉంటే ఏ కారణం చేత ఇన్ఎలిజిబుల్ ఉన్నారో 6 స్టెప్ వెరిఫికేషన్ స్కీమ్ ఎలిజిబిలిటీ ఒకసారి చెక్ చేసుకొని సచివాలయంలో కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మామ, వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే పేమెంట్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చెక్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ పడుతుంటారు. ఈ యొక్క వీడియో అయితే చాలు, ప్రతి ఒక్కరు మన మొబైల్లోనే మనమే ఫ్రీగా మన యొక్క స్టూడెంట్ యొక్క పేమెంట్ స్టేటస్, అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చును. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఇంకొంతమందికి షేర్ చేసి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. జై హింద్.